వెరీ మచ్. ఇంత షార్ట్ నోటీస్లో కూడా అందరూ విసుక్కోకుండా వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎప్పుడో చేయాల్సి ఉంటుంది, అప్పుడే చెప్పాను పిఆర్ఓ టీమ్కి, అయినా నెక్స్ట్ వీక్లోనే పెట్టండి, కానీ కారణాంతరం వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం యోగాంధ్ర బిగినింగ్ అంతా, అది ఒక బిగినింగ్, ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి. ఇప్పుడే జస్ట్ మాట్లాడుతూ చెప్పాను, విశాఖపట్నంలో ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం గారు వెళ్ళి ఎంత చక్కగా చేశారో, ఎంత పబ్లిసిటీ వచ్చిందో, అంతకన్నా ఆల్మోస్ట్ అదే సిమిలర్ టైప్ పబ్లిసిటీ మీ అందరూ సహకారంతో విజయవాడలో కూడా మనము యోగాంధ్ర చేయగలిగాము. సో ఈ స్ఫూర్తితో మనం విజయవాడలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ విజయవాడలో వ్యక్తుల గురించి, అలాగే ఇలాంటి మంచి మీడియా మిత్రుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలనేది ఎక్కువ తప్పం ఉంటుంది. సో దానికోసం మీ అందరూ సహకారం ఎంతో శ్లాఘనీయము. సో దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ మనం యాజ్ ఎ టీమ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీమ్గా మనం కొనసాగాలి. ఆ టీంలో మీరందరూ కూడా ఎప్పుడు అవిభాజ్యంగా ఉంటారని నేను ఎప్పుడు భావిస్తాను. సో దీంట్లో సహకరించిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి, అలాగే మీ పేరెంట్ మీడియా హౌసెస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి యోగాంధ్ర కార్యక్రమాలు ఇంకా చాలా ప్లాన్ చేసాము. ఇప్పుడు విజయవాడ ఉత్సవం అయితేనేంటి, టూరిజం కాన్క్లేవ్ అయితేనేంటి, అట్లాగే విజయవాడ డ్యాన్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్, అలాగే ఫిబ్రవరిలో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఫెస్టివల్, ఇలాగ చాలా ఉన్నాయి ఫెస్టివల్స్, అలాగే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. దానికి కూడా మీ అందరి సహకారం ఎప్పుడూ కావాలి. సో అందరూ మీరు కూడా వినూత్నంగా ఆలోచించి ఇంకా ఏ ప్రకారంగా మనం విజయవాడని వైబ్రెంట్గా చేయగలుగుతాము, విజయవాడని ఒక విక్టరీ సిటీగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. మీ అందరి సహకారం, మీ అందరి సలహా సూచనల మేరకు కంపల్సరీగా విల్ మేక్ ఇట్ ఏ గుడ్ సిటీ అండ్ హ్యాపీనింగ్ సిటీ. మనం విజయవాడ అంటే ఇట్స్ ఎ గేట్ వే టు అమరావతి. అమరావతి ఎంత ఇంపార్టెంటో, ఎంత ఫేమస్, విజయవాడ కూడా అంత ఇంపార్టెంట్, అంత ఫేమస్. కాబట్టి విజయవాడ వాస్తవులైన మనం అందరం అది గ్రహించి మీ ద్వారా ప్రతి ఒక్క విజయవాడ వాస్తవులకి అది జరగాలి, అది వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ ఓనప్ చేయాలి. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, చేంబర్ ఆఫ్ కామర్స్ అయితేనేంటి, అలాగే ఎన్జిఓస్ అయితేనేంటి, అలాగే వేరియస్ అసోసియేషన్స్, వర్క్ గ్రూప్స్, వర్కింగ్ గ్రూప్స్, అఫిషియల్స్ గ్రూప్స్, అందరికీ మీ ద్వారా ఆ మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కంపల్సరీగా మనందరం కలిసి అనుకుంటే కంపల్సరీగా మన విజయవాడని ఒక వైబ్రెంట్ విజయవాడ, అలాగే ఒక హ్యాపీనింగ్ విజయవాడ అండ్ సిటీ ఆఫ్ విక్టరీ అని మనం డిక్లేర్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆ యోగాంధ్రలో మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది టైటిల్ ట్యాగ్ పోటీ కూడా ఆల్మోస్ట్ కోలికి వచ్చింది. ఆల్రెడీ కమిటీ దాని మీద పనిచేస్తూ ఉంది. అది కూడా త్వరలోనే మీ అందరి సమక్షంలోనే అది డిక్లేర్ చేసి మన జిల్లాకు ఒక మంచి టైటిల్, అలాగే ట్యాగ్లైన్ పెట్టుకుంటూ ఒక పర్యాటక ప్రాంతంగా, ఒక మంచి విజిట్ చేయడానికి మంచి సిటీగా మన విజయవాడని తీర్చిదిద్దుకుందాము. దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి, ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్కి మీరందరూ అంత షార్ట్ నోట్స్లో చెప్పిన ఇంత ఉత్సాహంగా నిండు మనసుతో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మీడియా ప్రతినిధులు అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఆలోచిస్తారు సార్. మనం ఎంత బాగా వాళ్ళకి సమాచారం ఇవ్వగలిగితే ఇంకంత బాగా కూడా వాళ్ళు ప్రజలకు మనం సేవ చేసే ఒక మంచి టీం ఎన్టీఆర్ కృష్ణలో మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా మాకు అత్యంత ఆప్తులు. మీ సారథ్యంలో ఇంకా మంచి ముందుకెళ్ళడానికి అన్ని విధాల ఈ సమాచారాన్ని అందించడానికి మా వంతు సహకారం, సమాచార సహకారం తీసుకుంటామని తెలియజేస్తూ, ఇప్పుడు సార్ ఒక్కొక్కరితో కూడా అందరితో కూడా ఫోటో సెషన్ 10 నిమిషాలు 5 minutes సార్ ఫోటో సెషన్ తీసుకుంటాం.